నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని బుధవారపేటలో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. నగరంలో 15వ వార్డు బుధవారపేటలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తనను గెలిపిస్తే కర్నూలుని ఎంతో అభివృద్ధి చేస్తానని ప్రజలతో చెప్పారు. మహిళల సంక్షేమం అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పెన్షన్ 4,000 రూపాయలు అందజేస్తామన్నారు. పేద ప్రజల కష్టాలు తీరాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. 5 ఏళ్లలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మాటిచ్చారు. కర్నూలులోని వీధిలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని 6 గ్యారెంటీలు రూపొందించినట్లు వివరించారు. తాను గెలిచి తమ ప్రభుత్వం వచ్చాక టీడీపీ సూపర్ 6 పథకాలతో పాటు 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తానన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అమలు చేసి భవన నిర్మాణ రంగాన్ని ఆదుకుంటామని అన్నారు. ఇక్కడ అందరు అదే చెప్పినారు తల్లి. నేను వచ్చిన తర్వాత అన్ని రెక్టిఫై చేస్తా. కాల్వలు, టాయిలెట్స్, రోడ్లు, నీళ్ళ సమస్య లేకుండా చూసుకుంటా. నెక్స్ట్ 5 ఏళ్ళలో పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాను తల్లి. ఫస్ట్ నాకు ఓటేసి గెలిపేయండి, సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపేయండి. నీళ్ళ సమస్య లేకుండా చూసుకుంటా. వస్తే అమ్మా నేను మాట ఇచ్చిన 5 ఏళ్ళలో చేస్తానని. ఎక్కువ హౌసెస్ పట్టాలు ఎవరికైతే లేవో అవన్నీ అరువులు ఉండే వాళ్ళకి అందరికి నా బాధ్యత తల్లి. మాట ఇస్తున్నా కదా. ఎక్కడ చూడు కాల్వ క్లీనింగ్ లేదు, రోడ్ లెవెల్ కాల్వలు ఉన్నాయి. పొరపాటున కాల్వ రోడ్ అనుకొని కాలు పెట్టామంటే దిగిపోతాం లోపల. సో పట్టించుకునే నాదుడు లేడమ్మా. నిజం చెప్తున్నా, మీరు గ్రహించండి. ఓటు హక్కుని సరిగ్గా వాడుకోండి తల్లి. 5 ఏళ్ళకి వచ్చేది ఒక ఓటే మీకు. అదే మీ ఆయుధం. ఆ ఆయుధంని మాత్రం పొరపాటున వేస్ట్ చేసుకోవద్దండి. నాట్ల వాళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ఏమా ఒకసారి చూడండి, సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. నేను అందరికి 6 గ్యారంటీలు ఇస్తున్నానమ్మా. 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేస్తానని మాట ఇస్తున్నా. సో ఒకసారి చదవండి. ఆ పేపర్ ఇస్తే పక్కన పెట్టకుండా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చదవండి. మీ బీరువాలో పెట్టుకోండి. రేపు పొద్దున ఇక్కడే ఉంటా కదా, గెలిచిన తర్వాత తిరుగుతా. నన్ను నిలదీసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పనులు కాలేదంటే దానిలో రాసిన పాయింట్స్ అన్ని చేస్తానని మాటిస్తున్నా. సో మీరు అవకాశం ఇవ్వాలా. నేను సంపాదించుకోలేక వస్తలేదమ్మా. రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చినానమ్మా. ఆశీర్వదించేస్తే ఇంకా పెద్ద ఎత్తున చేసేదానికి అవకాశం ఉంటుంది. మా గ్రూప్ నుంచి, ఫ్యాక్టరీల నుంచి ఒక పర్సంటేజ్ చేయగలుగుతామమ్మా. అంటే కొంత భాగమే చేయగలుగుతాం. పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలంటే రాజకీయాల్లో వస్తే, అధికారంలో ఉంటేనే చేయగలుగుతాం. ఏమ్మా తల్లి, ఒక అవకాశం ఇవ్వండి, చూడండి. అమ్మ నీళ్ళ సమస్య లేకుండా చూసుకుంటాం తల్లి. ప్రతి చోట నీళ్ళ సమస్య చెప్తున్నారు. నేను పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తానమ్మా. నెక్స్ట్ 5 ఏళ్లలో పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తా. అలాగే మన సంక్షేమ పథకాలన్నీ అందాలా సరిగ్గా అంటే నేను గెలుస్తేనే అమ్మా. చంద్రబాబు గారు అక్కడ చెప్తారు, సార్ పవర్లో వస్తారు. ఇక్కడ పొరపాటు అయితే ఎవరమ్మా మీకు చేసేవాళ్ళు? గమనించుకోండి అది. ఎందుకంటే రాష్ట్రంకి చంద్రబాబు గారు చాలా అవసరం. మన రాష్ట్రం కాపాడాలంటే చంద్రబాబు గారు ఒక్కటే ఉండాలి. అక్కడ చీఫ్ మినిస్టర్ గా అయితేనే అవుతుంది. పక్కన రాష్ట్రంలో హైదరాబాద్ చూడండి ఎంత అభివృద్ధి అయిందో. అవునా కాదా? ఆయన ఫస్ట్ లో విజన్ 2020 అంటే నవీనార్ తల్లి. ఈ రోజు హైదరాబాద్ పోతే మనం ఏడ్చాలా మన రాష్ట్రం ఇంత హారిబుల్ ఉందని. సో మీరందరూ కూడా మీ ఓటు హక్కును వాడుకోండి. సంక్షేమ పథకాలు కూడా చాలా బాగున్నాయి. మనకి మహిళలకి ఎంతమంది మహిళలు ఇంట్లో ఉంటే అంతమందికి 1500, ఒక్కొక్కరికి 1500 నెలకి వస్తుంది తల్లి. 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 58 ఏళ్ల వరకు పెన్షన్లు వస్తే అది 3000 ఉండేది 4000 అవుతుందమ్మా ఈ 1వ తారీఖు నుంచి. అర్థమైందమ్మా? ఒకవేళ డిగ్రీ చదివి పిల్లలకి ఉద్యోగాలు రాలే, నెలకి 3000 వస్తుందమ్మా. నెలకి 3000.
తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మ, ఇంటికి వస్తుంది. ఈ పెన్షన్ కూడా ఇంటికే వస్తుంది. ఎవరు ఏం టెన్షన్ కావాల్సిన పనిలే. వాలంటీర్లకు కూడా 5,000 నుంచి 10,000 చేస్తామని సార్ మాట ఇచ్చారు, చంద్రబాబు గారు మాట ఇచ్చారు. బస్సు కూడా ఫ్రీ, మహిళలకి డిస్ట్రిక్ట్ లో తిరిగేదానికి బస్సు కూడా ఫ్రీ. ఇట్లా సంక్షేమ పథకాలన్నీ రావాలంటే నేను ఉంటేనే అవుతుంది. మీకు కరెక్ట్ గా అందాల కదా తల్లి. సో మీ ఓటు హక్కుని సరిగ్గా వాడుకోండి. ఒక అవకాశం ఇవ్వండి. అందరికి ఇచ్చి చూశారు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. సైకిల్ గుర్తుకి 2 మెషిన్లలో సైకిల్ కేసి ఓటేసి గెలిపిస్తే నేను అన్ని బాగా చేయగలుగుతా. మా నాన్న పేరు ఎట్లా తెచ్చుకున్నారో అంత మంచి పేరు తెచ్చుకుంటానమ్మా. మీరందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కుమ్మరి వీధిలో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా సమేత దత్తాత్రేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని కుమ్మరి వీధిలో వెలసిన షిరిడి సాయిబాబా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం, గోదా విష్ణు పారాయణం, సాయి సత్సంగం, అన్నప్రసాద వితరణ, పల్లకి సేవ, హారతి సేవ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ నేత టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. కుమ్మరి వీధిలో షిరిడి సాయిబాబా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని నిర్మించడమే కాకుండా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న కమిటీ ప్రతినిధులను ఆయన అభినందించారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. దానికి సహకారాలు అందించిన దాదాపు 20 లక్షల పైన ఖర్చు పెట్టి చేసింది. గుర్తు చేస్తున్నాం ఒకసారి, చాలా మంది మర్చిపోతుంటాం కదా ఎన్నోటి విషయాలు. ఎనీవేస్ అమ్మ, అందరూ నేను ఒకటే ఈ టైంలో అంతా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, దేవుణ్ణి ప్రార్థించేది ఏమంటే మంచి వర్షాలు పడాలా, నీళ్లు మనకి నదులు నిండాలా, నీళ్ళ సమస్య లేకుండా చూసుకోవాలనేది. ఎందుకంటే 2 నెలల పైన ఉంది ఇంకా. సో నీళ్ళ సమస్య ఎట్లుంటుందో ఏమో దేవుని దేవానే చూడాలా, దేవుడే కాపాడాలి ఇంకా నాకు తెలిసి. ఎందుకంటే నీళ్ళైతే చాలా ప్రాబ్లం ఉందని విన్నా నేను. మనకు పడే వర్షాలు ఇంకా 2 నెలలు అవుతుంది. ఆడ తుంగభద్ర నది నిండి కిందకు పారాలా, లేదంటే పెద్ద వర్షాలు మన క్యాచ్మెంట్ ఏరియాలోనూ రావాలా. దయ ఉంటే మనం బయటపడతాం. ఎందుకంటే ఏది లేకపోయినా బతకగలుగుతాం, నీళ్ళు లేక మాత్రం అసలు బతకలేం. ఆశీర్వాదం కూడా నా పైన ఉండాలని కోరుకుంటున్నా. ఒక సంకల్పంతో దిగినా అది మీకేమనేది తెలుసు. సో మీ ఆశీర్వాదం ఉంటే అన్నీ బాగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఏం తల్లి, థ్యాంక్ యూ. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించాలని పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు గడివేముల మండలంలోని పలు గ్రామాలలో ఆమె రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గడివేముల మండలం కరిమెద్దల, పెసరవాయి, గడిగరేవుల, తిరుపాడు గ్రామాలలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి రోడ్ షో, మీటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి మే 13న పోలింగ్ తేదీ రోజున ప్రజలు తమ అమూల్యమైన 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సంక్షేమ పథకాలను అందరికీ అందజేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఈ సైకో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గడిగరేవుల గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పరమేశ్వర్ రెడ్డి, చిన్నబుగ్గారెడ్డితో సహా 50 కుటుంబాలు గౌరిచరిత రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి, మండల నాయకులు మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి, మురళీరెడ్డి, పంట రామచంద్రారెడ్డి, కరిమద్దల ఈశ్వర్రెడ్డి, శివారెడ్డి,
పెసరవాయి వడ్డు లక్ష్మీదేవి, ప్రశాంతి, బొల్లారం మాజీ సర్పంచ్ సుభద్రమ్మ, గడిగరేవుల కంది సీను, సిద్ధం సీను, రాంభూపాలరెడ్డి, నాగేశ్వరమ్మ, దూర్వేసి కృష్ణ యాదవ్, శ్రీనివాసులు యాదవ్, తిరుపాడు బీవీఎన్ రాజు, గిరిబాబు, యుగంధర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి మరియు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తాము మరణిస్తూ అవయవ దానం ద్వారా మరో నలుగురికి నూతన జీవితాన్ని ప్రసాదించింది ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన కృష్ణవేణి అనే మహిళ. బ్రెయిన్ డెత్కు గురైన కృష్ణవేణి శరీరం నుంచి అవయవ దానానికి బంధువులు అంగీకరించడంతో ఆమె శరీరం నుంచి అవయవాలను సేకరించి మరో నలుగురికి ప్రాణదానం చేశారు. తాను మరణిస్తూ మరో నలుగురికి ప్రాణదానం చేసింది ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన కృష్ణవేణి అనే మహిళ. ఇటీవల కర్నూలు సర్వజన వైద్యశాలలో అవయవ దానం ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన పావని లత ఉదంతం మరవకముందే నగరంలోని కిమ్స్ వైద్యశాలలో బ్రెయిన్ డెత్కు గురైన కృష్ణవేణి అనే మహిళ తన శరీరంలోని 4 అవయవాలను దానం చేయటం ద్వారా మరో నలుగురికి ప్రాణదానం చేసింది. వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన దొంతు కృష్ణవేణి అనే మహిళ ఫిట్స్ సంబంధిత సమస్యతో ఉండటంతో ఆమె బంధువులు నగరంలోని కిమ్స్ వైద్యశాలను సంప్రదించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన కిమ్స్ వైద్యులు కృష్ణవేణి బ్రెయిన్ డెత్కు గురైనట్లు నిర్ధారించారు. ఈ విషయం అవయవ దానంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన జీవన్ దాన్ సంస్థ డైరెక్టర్కు తెలియటంతో ఆ సంస్థ ప్రతినిధులు కృష్ణవేణి బంధువులకు అవయవ దానం గురించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అవయవ దాన ప్రాధాన్యతను గుర్తించిన కృష్ణవేణి బంధువులు అవయవ దానానికి వెంటనే అంగీకరించారు. ఈ నేపథ్యంలో నగరంలోని కిమ్స్ వైద్యశాలలో కృష్ణవేణి శరీరం నుంచి గుండె, కాలేయం, 2 మూత్రపిండాలను సేకరించి వాటిని మరో నలుగురికి అమర్చటం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇందుకు సంబంధించి కృష్ణవేణి శరీరం నుంచి సేకరించిన అవయవాలను సంబంధిత ప్రాంతాలకు గ్రీన్ ఛానల్ ద్వారా పోలీసుల సహకారంతో చేరవేశారు. అనంతరం కిమ్స్ వైద్యశాల నుంచి అవయవ దానం చేసిన కృష్ణవేణి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన సమయంలో కిమ్స్ వైద్యులు, హాస్పిటల్స్ సిబ్బంది ఆమె భౌతిక కాయంపై పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్యులు మాట్లాడుతూ అవయవదానంపై అవగాహన పెంపొందించుకుని కృష్ణవేణి బంధువులు అవయవదానానికి ముందుకు రావటం అభినందనీయమని చెప్పారు. బ్రెయిన్ డెత్కు గురైన పేషెంట్ల శరీరం నుంచి అవయవాలను సేకరించి వాటి అవసరమున్న ఇతరులకు అమర్చటం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని వివరించారు. అవయవదానానికి అంగీకరించిన కృష్ణవేణి బంధువులకు ధన్యవాదాలు తెలిపారు. మా హాస్పిటల్కి 11వ తారీఖున దొంతు కృష్ణవేణి అని 35 సంవత్సరాల ఒక ఆవిడ వచ్చారు ప్రొద్దుటూరు నుండి. ఆవిడ ఫిట్స్ వల్ల బ్రెయిన్కి ఇబ్బంది అయింది అనే ఉద్దేశంతో ప్రొద్దుటూరులో ఉన్న డాక్టర్స్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళమంటే వాళ్ళు రిలేటివ్స్ మా దగ్గర తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పరీక్ష చేయంగా మాకు అర్థమైంది ఏంటంటే ఆ పేషెంట్కు బ్రెయిన్ డెత్ అనేది జరిగింది అని తెలుసు. సో బ్రెయిన్ డెత్ జరిగిన వాళ్ళకి వాళ్ళ అవయవాలను వేరే వాళ్ళకి దానం చేయడం వల్ల ఇంకా కొంతమంది జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో జీవన్ దాన్ అని గవర్నమెంట్ సంస్థ ఒకటి ఉన్నది. ఆ సంస్థలో డైరెక్టర్ డాక్టర్ రాంబాబు గారు ఉన్నారు. వారికి విషయం తెలిసి వాళ్ళు వచ్చి పేషెంట్ బంధువుల్ని కౌన్సిల్ చేయడం జరిగింది. అవయవదానం యొక్క గొప్పతనం వివరించడం జరిగింది. బంధువులు కూడా వెంటనే దాన్ని చాలా పాజిటివ్గా తీసుకునేసి దాన్ని అవయవదానానికి ఒప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎన్డీఏ కూటమి పార్టీలకు చెందిన న్యాయవాదులు అండగా ఉంటారని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీటీ నాయుడు తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి పార్టీల న్యాయవాదుల సమావేశాన్ని నిర్వహించారు. కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన న్యాయవాదుల సమావేశాన్ని నిర్వహించారు. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీటీ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోంశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అక్రమాల నిరోధానికి బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన న్యాయవాదులు వ్యవహరించాల్సిన తీరుపై సమగ్రంగా చర్చించారు. అనంతరం జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు
అధ్యక్షులు శాసన మండలి సభ్యులు బిటి నాయుడు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డదారుల్లో మరోసారి అధికారంలోకి రావటానికి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు ధైర్యంగా ఓటింగ్లో పాల్గొనాలని, వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన న్యాయవాదులు అండగా ఉంటారని ఆయన వివరించారు. ఈరోజు కర్నూలు జిల్లా కార్యాలయం నందు ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా ఈరోజు సదస్సు నిర్వహించాం. ఈ సదస్సులో ఈ నెల 18వ తారీఖు నాడు మొదలు కాబోయే జనరల్ ఎలక్షన్ సంబంధించి మే 13 వరకు, అంటే దాదాపు 30 రోజులు. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా, అధర్మంగా గెలవాలని చూస్తుంది. ఏదైతే అసంబద్ధ చట్టానికి విరుద్ధంగా అన్యాయంగా గెలవాలని చూస్తుందో దాన్ని కట్టడి చేయడానికి ఈరోజు మేమందరూ కూడా, న్యాయవాదులందరూ కూడా ప్రతి వ్యూహాన్ని కూడా మేము రూపొందించాం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం తెలుగుదేశం పార్టీ జిల్లాకు సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా మీకు అండగా మేము ఉంటాం. మీరు ధైర్యంగా ఈ యొక్క ఓటును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికే దాదాపు ముఖ్యమంత్రి హోదాలో మీ ఆస్తులు కబ్జా చేయాలని చూస్తున్నాడు, టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు, సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇసుక కానీ కనీస అవసరాలు కూడా ఈరోజు సామాన్య మానవుడు కూడా బతికే పరిస్థితి లేదు. ఈ రకంగా అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలను కూల్చివేశాడు ఈ ముఖ్యమంత్రి. కాబట్టి రాబోయే ఎలక్షన్స్ అనేది చాలా కీలకం. మీరందరూ ఓటనే వజ్రాయుధంతో ఆ మూర్ఖ ముఖ్యమంత్రిని మెడలు వచ్చాలంటే మీరందరూ మాకు సహకరించాలి. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.